లక్ష్మీప్రసాద్ గారు, అట్లాగే పెద్దలు పూజలు మరి మైలవరం గ్రామానికి అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అనేదాన్ని తీసుకుని హైదరాబాద్లోనూ లేక ఢిల్లీలోనూ రూపాయలు సంపాదించింది కాకుండా అమెరికాలో డబ్బు సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి అనేక విద్యాదానం చేస్తున్నటువంటి మిత్రులు పెద్దలు హరిరెడ్డి గారు, అట్లాగే కంప్యూటర్స్లో అతి తక్కువ వయసులో మరి గ్రామీణ ప్రాంతం వెడల మక్కువతో మరి ముందుకృష్ణ పిలిచింది తడువుగా ఈ యొక్క గ్రామానికి చేసినటువంటి కంప్యూటర్స్లో సత్యం గారు, శ్రీనివాసరావు గారు, మహీంద్రా కంప్యూటర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, అట్లాగే మా అందరికీ ఆప్తులు మిత్రులు కొంచెం పెద్దలు మా సహాధ్యాయి పెద్దలు హెచ్ రామారావు, మిత్రుడు లక్ష్మీదాస్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సభ ముందు ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, అట్లాగే పెద్దలకు, గ్రామస్తులకు ధన్యవాదాలు. అట్లాగే మాకంటే ముందుగా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉన్నటువంటి తరఫీ నాగభూషణం గారు 30 సంవత్సరాలు మరి మా గ్రామంలో మేము ఏ విధంగా సర్వీస్ చేసామో ఈ గ్రామంలో ఈ వారు కూడా సర్వీస్ చేశారు. ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఈ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మరి ముందుకృష్ణ ఈ కార్యక్రమం చేయడం అనేది అందరూ కూడా గర్వించదగిన విషయం. ఈ గ్రామంలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వారు, పేదరికంలో ఉన్నవారు జీవిస్తూ ఉన్నటువంటి విషయం వేరుగా చెప్పనవసరం లేదు. మరి చదువుకున్నటువంటి అట్లాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ అమెరికా ఉన్నటువంటి అందరికీ కూడా తిరిగి ఏదో ట్రస్ట్ని నామమాత్రంగా వాళ్ళ ఫాదర్కి ఏర్పాటు చేస్తారు. కానీ అట్లా కాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో సర్వీస్ చేసి ఈ గ్రామీణ ప్రజల యొక్క మరణాన్ని పొందాలి అటువంటి కొత్త నిశ్చయంతో ఈ సర్వీసుని చేస్తూ ఉన్నటువంటి ముందుకృష్ణ గారికి, మరి వారి స్నేహితులు, వారి మిత్రులు, వారి యొక్క అన్నదమ్ములు వారందరికీ కూడా, నగేష్ గారికి, రమేష్ గారికి కూడా వారికి జీవిస్తున్నటువంటి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఈ అవకాశం ఈ విధంగా అందరూ చేసినట్లయితే మరి పూజ్యులు పెద్దలు బాపూజీ గారు కన్నా కళలు మరి వాళ్ళ నిజమవుతాయి. ఎందుకంటే మనం చదువుకుని మనం ఏదో పెద్దవాళ్ళు అయిపోయి మరి తిరుమలలోనూ, విజయవాడలోనూ, హైదరాబాద్లోనూ ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడం, ఇంకోటి ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంకోటి చేయడం కాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ వేరే మూలలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఏదో ఒకటి చేయాలి, కొంత సర్వీస్ చేసి తద్వారా ఈ గ్రామ రుణం తీసుకోవడం కోసం కృషి చేయాలి. అట్లాగే మన కుమార్తెలు, కుమారులు పెద్ద అయినట్లుగా, మన తమ్ముళ్ళు వర్ధనట్లుగా మన గ్రామంలో కూడా మన పేదవారు అందరూ కూడా పెద్దవారు అవ్వాలి, వారికి మన చేత సహాయం సహకారం అందించాలి. అట్లాగే ఎక్కడో ఉన్నటువంటి వారి సహకారం కూడా తీసుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముందుకృష్ణ గారికి, ఈ పిల్లగాని ఇక్కడ బోర ప్రాంతానికి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. కాంబినేషన్ బాగుంటుంది. లక్ష్మీదాస్ గారిని మాట మనండి. లక్ష్మీదాస్ గారు, లక్ష్మీదాస్ గారు సభాధ్యక్షులు, మన మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీప్రసాద్ గారికి, అదే రకంగా మనకి లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు,
అదే రకంగా మనకి సత్యం కంప్యూటర్ నుంచి వచ్చిన వారికి, అదే రకంగా పూజలు పెద్దలు శ్రీ కంచి రామారావు గారికి, మా సోదరులు శంకర కృష్ణమోహన్ గారికి, ఇక్కడి వేదికి నరంగరించిన పెద్దలందరికీ, సోదరి సోదరులారా, ఈరోజు ఇక్కడ ఎంతో సంతోషకరం. ఈ గ్రామానికి తానా నుంచి, అమెరికా నుంచి వచ్చి కానీ, అదే రకంగా మనకి పార్లమెంట్ సభ్యులు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముద్దుకృష్ణ గారు పెట్టడం ఎంతో మహోదాయం. ఈ గ్రామంలో వారి తండ్రి గారు వాళ్ళ తల్లి గారు కూడా ఒక 50 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో చాలా సేవలు చేశారు. వారు పేద ప్రజలకి ఇక్కడ తాలిబొట్టు కావాలంటే శ్రీమన్నారాయణ గారే ఇచ్చేవారు ఇక్కడ హరిజనులకి. అదే రకంగా ఆయన కుమారుడు గోకుల కృష్ణ వాళ్ళ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరగా విదేశాల్లో ఒక 7-8 సార్లు ముద్దుకృష్ణ అమెరికా వెళ్ళి ఉంటాడు. ఇంకా ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కాబట్టి ఈ గ్రామాన్ని ఈ కార్యక్రమం కళ్ళజోళ్ళు కానీ, ఆపరేషన్స్, ఈ లైట్లు, ఇలాంటి కార్యక్రమం చేయటం ఎంతో సంతోషకరం. హనుమరెడ్డి గారు కూడా మన పక్క కాన్స్టిట్యున్సీ, మైలవరం కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో మన తిరువూరు కన్నా ముందుగా వాళ్ళ అన్నగారైన బాలిరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడం, మన ఏరియా కూడా చాలా మంది పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవటం, అదే రకంగా హనుమరెడ్డి గారు హై స్కూలు, కాలేజీ కూడా పెట్టడం, ఇంకా ఇలాంటివి కూడా మా తిరువూరులో కూడా హనుమరెడ్డి గారు మా ఏరియాను కూడా వారి దాతృత్వాన్ని, మా తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ 27% ఎస్సీలు ఉన్నారు పేద ప్రజలు. కాబట్టి మీరు మీ దాతృత్వానికి మా తిరువూరు టౌన్ కూడా ఇస్తారని మా ఆలోచన. అయితే మా ఎంపీ గారు తిరువూరు సెంటర్ డివైడర్లో ఒక 10 లక్షలు ఇచ్చారు. నేను ఆయనకి చెప్పాను, మీ లాంగ్కోట్ రైట్ సంస్థ ద్వారా ఇంకో 16 లక్షలు ఇస్తే బైపాస్ రోడ్డు వరకు వెళ్ళొద్దని చెప్పాను. లక్ష్మీరావు కరెక్ట్ బాగానే ఉంది, నేను 10 లక్షలు ఇస్తే అన్ని ప్రాంతాలు అడుగుతారని అనేది ఆయన చెప్పారు. మీరు ఏదన్నా ఆలోచన చేసి మీ పేరు పెట్టుకుని మీరు చిరస్థాయిగా ఉంటుంది, మీ అన్నగారి పేరు, మీ పేరు. మాకు మదర్ రోడ్ నుంచి బైపాస్ రోడ్డు వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఇస్తారని నా అపీల్ చేస్తున్నా మీకు హనుమరెడ్డి గారు. కాబట్టి ముద్దుకృష్ణ ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం. వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు ముదినేపల్లి గ్రామంలో చదువుకున్నారు. ఇద్దరు కలిసి PhD చదివారు. ఆ రోజు మాకు వారికి వాళ్ళ కుటుంబానికి ఎంతో అనుభవం ఉంది. ఆ రోజుల్లో ఇక్కడ బేసిక్ స్కూల్ దగ్గర ఫస్ట్ ఈ టీచర్స్ ట్రైనింగ్ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు ట్రైనింగ్ అయ్యారు. మా అమ్మగారు అప్పుడు PhD పాస్ అయినా కానీ ఎందుకు అప్పుడు వచ్చింది ఆ సీటు కూడా. మేము కూడా ముదినేపల్లి ఏరియా, మాది గుర్రా, మా వాళ్ళది పెదపాలపరి వాళ్ళ అమ్మగారిది. మాకు వారికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. గోకుల కృష్ణ కూడా వాళ్ళ తాతగారికి మెల్లే మంచి, వాళ్ళ శ్రీమన్నారాయణ గారు అంటే మంచి ఫీల్డ్ వర్కర్, కోఆపరేటివ్ సెక్టార్ లో ఆయన మంచి తెలివితేటలు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు సలహా ఇచ్చిన నాయకుడు శ్రీమన్నారాయణ గారు. కాబట్టి ఆయనకి నివాళులు అర్పిస్తూ వాళ్ళ అమ్మగారికి ఇటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు వారి కుటుంబానికి అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకున్న. జై హింద్. ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రముఖ నాయకులు, మా నాన్నగారికి సన్నిహిత సహచరులు, మన DCMS అధ్యక్షులు కంచి రామారావు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సభాధ్యక్షులు, పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మనకందరికీ తెలుసు మరి లక్కిరెడ్డి బాలరెడ్డి గారు, లేకపోతే వారి సోదరుడు హనుమరెడ్డి గారు. ఈ ప్రాంతంలో మా దాసు గారు చెప్పినట్టు మన పక్క ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఘనత వహించిన శ్రీ హనుమరెడ్డి గారు, పెద్దలు శ్రీనివాసరావు గారు, ఇంకా మా మిత్రుడు కృష్ణమోహన్ గారు, లక్ష్మీదాస్ గారు, ఇంకా వేదికలు నిలిచిన ముద్దుకృష్ణ గారు, వారి కుమారుడు స్వరభి నాగభూషణం గారు, ఈ సమావేశానికి ఇచ్చిన సోదరులారా, సోదరిమణులారా, అందరికీ నమస్కారం. మరి ముందు మా ప్రాంతం గురించి లక్ష్మీప్రసాద్ గారికి కూడా కొంత చెప్పవలసిన అవసరం ఉంది. ఇది తిరువూరు నియోజకవర్గం అనేది కృష్ణా జిల్లాలో ఉన్నా కానీ
మా తిరువురు, మైలవరం, నూజివీడు ఇవన్నీ కూడా వాటన్నిటికంటే కూడా వెనకబడిన ప్రాంతం. తెలంగాణ కన్నా రాయలసీమలో కన్నా ఉన్న ప్రాంతాలన్నిటికన్నా కూడా వెనకబడిన ప్రాంతం ఈ తిరువురు నియోజకవర్గం. దాంతోపాటు సుమారు 45 సంవత్సరాల నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మాకేమీ అసంతృప్తి లేదు. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంటే ఏదో మాకు పదవులు రావట్లేదని చెప్పేసి అసంతృప్తి మాత్రం మాకు లేదు. కానీ నాకు మొట్టమొదటి నుంచి గత 45 సంవత్సరాల నుంచి నేను నాయకులందరితో పోట్లాడేది ఒకటే, రిజర్వ్డ్ నియోజకవర్గం ఉన్నంత మాత్రాన విధులు నిధులు ప్రత్యేకంగా ఏమి లేవు. మరి ఆ రోజున మహానుభావులు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్ వరకు ఇచ్చారు. కానీ ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకమైన విధులు నిధులు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఏమీ లేకపోవటం వలన రిజర్వ్ నియోజకవర్గం ఒక అర్జెంట్ ఎమ్మెల్యేగా మాత్రమే జరిగిపోతుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వెనకబడితనాన్ని ముందుకు తీసుకెళ్ళి దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన విధులు కానీ నిధులు కానీ ఏ రకంగా కూడా ఈ ప్రాంతానికి మరి రాపోవటం అనేది చాలా విచారకరం. అందుకే 45 సంవత్సరాలు సుదీర్ఘ మా పోరాటము, లేకపోతే మా అప్పీలో, లేకపోతే అందరి యొక్క దీన్ని అదృష్టవశాత్తు ఈ రోజున మొన్ననే అసెంబ్లీలో మరి ఈ ఎస్టీ ఎస్సీ వర్గాలందరికీ కూడా ప్రత్యేకమైన ఫండ్ వాళ్ళు ఉన్న జనాభా ప్రాతిపదికగా మరి ఇవ్వటం అనేది చాలా ముదావహం. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది, కానీ ఇప్పటి వరకు రాకపోవటం వలన మా ప్రాంతం లాంటి ప్రాంతాలకు చాలా కూడా మరి అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ముద్దుకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే ఎంతో కొంత ఆర్థిక వనరులుండి లేకపోతే 10 మందితో పరిచయాలున్న పెద్దలందరూ కూడా జన్మభూమికి ఎంతో కొంత సహాయం చేయటం అనేది ఉదాహరణ విషయం. అట్లానే నాకు ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి కూడా నాకు శ్రీమన్నారాయణ గారు బాగా తెలుసు. నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ 69లో నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా తిరువూరులో ఉంటే ఆయన అప్పుడు ఒక కోఆపరేటివ్ సెక్టార్లో సూపర్వైజర్గా ఈ ప్రాంతానికి వచ్చి తర్వాత ఆయనే మరి ఈ ప్రాంతానికి సర్పంచ్ అవ్వటం, ఈ ప్రాంత ప్రజలతో అందరితో కూడా కలివిడిగా ఉండి ఏదైనా ఈ సమస్యలు ఉంటే ఏమైనా సరే నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్నంతా కూడా ఏదో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్షతో అభిమానంతో కూడా ఎంతో కొంత కష్టపడి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న వారు శ్రీ శ్రీమన్నారాయణ గారు. అటువంటి వారి తల్లి గారు కూడా చెప్పారు, దాస్ గారు, ఆమె కూడా ఒక గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మంచి అందరి మన్ననలు పొందిన ఆమె వారిద్దరి పేరుతో ఈనాడు వారి కుమారులు ఇటువంటి ట్రస్ట్ పెట్టడం అనేది చాలా చాలా ముదాహం. ఈ ట్రస్టులు అనేవి కనీసం మన గ్రామంలో అన్న మనం పనిచేసుకుంటే ప్రతి గ్రామంలో కనుక ఇటువంటి ట్రస్టులో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే ఏ గ్రామం ఆ గ్రామం ఎంతో కొంత మరి డెవలప్ అవడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి చేదోడు వాదుకుడు అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయటం అంటే చాలా కష్టతరమైన పని. దానికి ప్రభుత్వం యొక్క మరి చేసే అభివృద్ధి కార్యక్రమాలకి ఈ సంస్థల ద్వారా జరిగే అభివృద్ధి కూడా ఎంతో కొంత దోహదం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ట్రస్ట్ పెట్టేసి మరి ఎంతో వెనుకబడిన ప్రాంతం, రోడ్డుపడే ప్రాంతం అంటే మరి మాకు తెలుసు. ఇంకొక ఇది కూడా మీకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చాలా పరిచయం భారతదేశంలోనే చాలా మంది పెద్ద నాయకులతో పరిచయం ఉన్నవారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అట్లానే దాతృత్వం ఉన్నవారు. నేను మా దాస్ గారిని రకంగా ఈ సహాయం చేయమని నేను అడగలేను, కానీ ఒక సమస్యలు మాత్రం ఈ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి తిరువూరు నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో కాదు, భారత ఆంధ్రదేశంలో కూడా ఒక్క నియోజకవర్గంలో 320 చెరువులు ఉన్నాయి. ఇది ఈ జమీందారులు మరి పరిపాలించిన ప్రాంతం ఈ ప్రాంతం. అందువల్ల వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమని వాళ్ళకి ఏదో వ్యవసాయకంగా వీటిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న చెరువులు కుంటలుగానో ఏర్పాటు చేసి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పరిస్థితి చేశారు.